హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 25th మార్చ్ 2025. సో ఈరోజు నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఓన్లీ 10 పాయింట్స్ పాజిటివ్లో 23,668 దగ్గర. అదే బ్యాంక్ నిఫ్టీ మాత్రం -97 పాయింట్స్ 51,607 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోవచ్చు మనం. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే 19 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 30 స్టాక్స్ నెగటివ్లో ఉన్నాయి. అండ్ ఆప్షన్ డేటా చూసినప్పుడు మనకి 23,700 దగ్గర కాల్ రైటింగ్ చాలా ఎక్కువ జరిగింది. 23,700 కాల్స్ హెవీగా ఉన్నాయి. అట్లనే పుట్ సైడ్ చూస్తే 23,600, తర్వాత 23,500. సో ఇక్కడ మనం ఓవరాల్గా మ్యాక్సిమం మనం ఒక బ్రాడ్ రేంజ్ చూస్తే 23,500 నుంచి 23,800. సో ఈ మధ్యలో ఎక్స్పైరీ కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి 23,500 నుంచి 23,800 మధ్యలో. ఎందుకంటే 23,500 దగ్గర హ్యూజ్ పుట్ రైటింగ్ జరిగింది. అట్లనే కాల్ రైటింగ్ హెవీగా ఉంది 23,800 దగ్గర. సో ఆ రేంజ్లో ఎక్స్పైరీ కావచ్చు. ఎందుకంటే మన ఎక్స్పైరీకి -1 డే ఉన్నా, అంటే 2 డేస్లో మనకి ఎక్స్పైరీ ఉంది మంత్లీ F&O. సో అవి చూసుకుంటే ఇంకొకటి మనకి ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే నౌకరీ, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, యాక్సిస్ బ్యాంక్, గోద్రేజ్ సిపి అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ వీటిల్లో కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. వాటితో పాటు ప్రైస్ కూడా పెరుగుతున్నాయి. ఇవి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. అట్లనే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ 180 స్టాక్స్ ఉన్నాయి. అందులో టాప్ ఉంది ఆయిల్ ఇండియా, తర్వాత హిందుస్థాన్ కాపర్, HDFC లైఫ్. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ చూపించిన స్టాక్స్లో అల్ట్రాటెక్ సిమెంట్ టాప్లో ఉంది. తర్వాత బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఈరోజు నిఫ్టీలో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూద్దాం ఒకసారి. లూజర్స్. సో లూజర్స్లో టాప్లో ఉన్న స్టాక్ వచ్చి ఇండస్ఇండ్ బ్యాంక్. సో మనం నిన్న అనుకున్నాం ఇండస్ఇండ్ బ్యాంక్ బాగా డౌన్ అవుతూనే ఉంది. అది ఫర్దర్గా కూడా ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెసే కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక మేజర్ ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్గా డౌన్ అయిపోతూనే ఉంటాయి. అట్లనే రెడ్డి ల్యాబ్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్ వీటన్నిటిలో కూడా కొంత నెగిటివ్ చూసాం. మనకి స్టాక్స్ డౌన్ అవుతూ ఉన్నాయి. మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, తర్వాత బ్యాంక్ నిఫ్టీకి, దాంతోపాటుగా ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ కూడా ఇండెక్స్లో చేసుకుందాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం నిన్న అనుకున్నట్టుగానే మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సే కనిపించింది. ఇది సప్లై ఏరియా, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడింది. ఇప్పుడు మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ డౌన్ సైడ్ 23,480, 23,330, దాని తర్వాత 23,035. మోస్ట్లీ 23,330 దగ్గర టెక్నికల్గా మంచి స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. అంటే ఇది 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో అండ్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకోవచ్చు. మేబీ ఇక్కడ కన్సాలిడేట్ కావచ్చు రాబోయే రోజుల్లో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం నిన్న అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది టోటల్గా ఇది మనకి సప్లై ఏరియా. మనం ఇక్కడ చూస్తే ఇది మొత్తం సప్లై ఏరియా. ఇక్కడ ఈ సప్లై ఏరియా దగ్గర బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో కొంచెం పుల్ బ్యాక్ రావచ్చు హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్స్ లాంటి. అది ఇప్పుడు మనం ఫస్ట్ సపోర్ట్ జోన్ తీసుకుంటే 51,065, 59,40 ఈ జోన్. ఇది మనకి టెక్నికల్గా సపోర్ట్ జోన్. అది బ్రేక్ అయితే ఈ గ్యాప్ ఏరియా, సో 50,640 అండ్ 50,500. సో ఆ లెవెల్స్ మనకి టెక్నికల్గా సపోర్ట్ ఉంటాయి. సో రేపటికి మనం ఇంట్రాడే ప్లాన్ వేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీకి వేసుకుందాం 5 minutes చార్ట్ పెట్టుకొని, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ. అయితే ఇవాళ మనం గమనిస్తే నిఫ్టీలో మనకి పెద్దగా ట్రేడ్ ఏం రాలేదు. ఒకసారి మనం నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి రేపటికి ప్లాన్ చేసుకుందాం. సో ఇది మనం నిన్న అనుకున్న లెవెల్స్. ఇది సో ఎగ్జాక్ట్లీ ఒక సప్లై ఏరియా దగ్గరే రిజెక్షన్ వచ్చింది. ఇది సప్లై ఏరియా మనకి ఇంట్రాడే కోసం. అది తర్వాత మనం అనుకున్న జోన్లోకి వచ్చింది. ప్రైస్ మళ్ళీ జోన్లోకి వచ్చింది. ఒక వైజ్ ట్రేడ్ అనుకుంటే ఇక్కడ షార్ట్ చేసేసి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం నిన్న అనుకున్న లెవెల్స్ ప్రకారం అయితే పెద్దగా ట్రేడ్ చేసినట్టు కాదు. ఎందుకంటే ప్రైస్ రిజెక్షన్ దగ్గర మనం ట్రేడ్ చేసుకోవాలనుకోలేదు. సో కాబట్టి మనం ఇక్కడ చేయలేదు. సో రేపటికి లెవెల్స్ తీసుకుందాం. సో నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే లెవెల్స్ ఇవి. సో మన ప్లాన్ ఏంటి అంటే ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుందో అబ్జర్వ్ చేసి ఈ జోన్లోకి రానివ్వాలి ప్రైస్ని. ఇది మనకి నో ట్రేడ్ జోన్ 23,730 అండ్ 23,690. సో ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ కావచ్చు, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఎక్కడ ఓపెన్ అయినా కానీ ప్రైస్ మన జోన్లోకి రావాలి. ఈ జోన్లోకి వచ్చిన తర్వాత ఇది జోన్ నో ట్రేడ్ జోన్.
జోన్ని అప్ సైడ్ బ్రేక్ చేస్తే బై ఎంట్రీ తీసుకోవచ్చు, జోన్ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే సెల్ ఎంట్రీ. అయితే ఇక్కడ బ్రేక్ చేసే క్యాండిల్ మనకి ఇంపార్టెంట్. డౌన్ సైడ్ బ్రేక్ చేసే క్యాండిల్ బేరిష్ ఉండాలి, అప్ సైడ్ బ్రేక్ చేసే క్యాండిల్ బుల్లిష్ ఉండాలి. ఇట్లా ట్రేడ్ చేసినప్పుడు మనకి హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ ఏరియా 23,825, లోయర్ సైడ్ ఇన్ కేస్ బ్రేక్ చేసి కిందకి వస్తే 23,560. ఈ 4 లెవెల్స్ నోట్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నో ట్రేడ్ జోన్ 23,730, 23,690 అండ్ హైయర్ సైడ్ రెసిస్టెన్స్ ఏరియా 23,825, డౌన్ సైడ్ సపోర్ట్ ఏరియా 23,560. ఈ సింపుల్గా 4 లెవెల్స్ పెట్టుకొని మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్, రేపటికి ఇంట్రాడే లెవెల్స్. నో ట్రేడ్ జోన్ వచ్చి మనకి ఇది 51,745 అండ్ 51,650 ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ప్రైస్ జోన్లోకి వచ్చి సేమ్ అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఇక్కడ క్యాండిల్ కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మనం షార్ట్ చేయాలంటే ఇది బేరిష్ క్యాండిల్ అయి ఉండాలి, లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే ఇది బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి. సో స్టాప్ లాస్ మనం బుల్లిష్ ఫార్మేషన్ ప్రకారం తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది, బేరిష్ ఎంట్రీ తీసుకుంటే దీనిపైన స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ 51,980 ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఇది. ఇన్ కేస్ మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటే, షార్ట్ ఎంట్రీ తీసుకుంటే 51,340. ఈ 4 లెవెల్స్ నోట్ చేసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. 51,745, 51,650 నో ట్రేడ్ జోన్ ఆర్ మన బ్రేక్అవుట్ జోన్, అండ్ 51,980 అండ్ 51,340 రెండు ప్రాఫిట్ బుకింగ్ ఏరియాస్. సో లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అండ్ ప్రాపర్ క్యాలిక్యులేట్ చేసి చేయాలి. ఆప్షన్స్లో ఎప్పుడు కూడా ఇష్టం వచ్చిన ట్రేడింగ్ చేయొద్దు. ఇండెక్స్ లెవెల్స్ ప్రకారం మన ఆప్షన్ ప్రీమియం ఎలా ఉంటుంది దాన్ని ప్రాపర్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయాలి, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని. రేపటి వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.